अल्लाह तेरी ज़ात बहुत बड़ी है, तू बहुत बड़ा। अल्लाह मौला तेरी शान अलीमुन बिज़ाति सुदूर है। अल्लाह तेरी शान यअलमु सिर ज़ुअफ़ा का रब है। मौला हम तेरे गुनहगार बंदे हैं, सियाकार तेरे बंदे तो हैं, तेरे नबी के उम्मती हैं। मौला हम सबके गुनाहों को अल्लाह गुनाह करते करते गुनाहों के आदी हो चुके हैं। मौला हम सबकी मग़फ़िरत। जितनी जिंदगी हमने गुजारा तेरी नाफरमानी में गुजार दिया, बकिया जितनी जिंदगी हमारे मुक़द्दर पहला अशरा खत्म हो गया है, मौला दूसरे अशरे में चल रहे हैं। मौला हम सबकी मग़फ़िरत का अशरा है। मौला इस मुबारक महीने में, इस मुक़द्दस महीने में अल्लाह हमारे खानदान क़बीले की मग़फ़िरत फरमा, तमाम आलम इस्लाम की मग़फ़िरत फरमा। अल्लाह आए दिन हालात बिगड़ते जाओ में इत्तिहाद और इत्तिफाक की अल्लाह नसीब फरमा। अल्लाह जमकर अल्लाह सही अल्लाह दिल से डर कर जिंदगी ईमान का नूर हमें अता फरमा। हमारे जिंदगियों में तक़वा, तहारत, परहेज़गारी नसीब फरमा। रज़ामंदी वाले अमाल करते रहने की तौफीक नसीब फरमा। अल्लाह अफ्तर को फतक़ब्बल। అస్సలాముఅలైకుం. ఈరోజు 10 రోజులు అయిపోయింది రంజాన్ మాసం 11. మరి అందరికీ ఈ పవిత్ర రంజాన్ మాస శుభాకాంక్షలు. ఈరోజు 42 డివిజన్లోని సహబా మసీద్ ఇక్కడ వచ్చి ఇఫ్తార్ చేయడం జరిగింది. ఈరోజు ప్రపంచ శాంతి కోసం ప్రార్థనలు చేయడం జరిగింది. మరి 2 రోజుల నుంచి చూస్తున్నాం మనం, యావత్ ప్రపంచం అల్లకల్లోలు అయిపోయింది. ఇటు ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, అటుపక్క యుఎస్ఏ, తర్వాత ఇజ్రాయెల్, ఇవన్నీ కలిపి ఇరాన్ పైన, తర్వాత మనం చూస్తున్నాం నిన్నటి నుంచి 50 మంది చదువుకునే ఆడపిల్లలు స్కూల్ పైన మిసైల్ పడి 50 మంది చిన్నారులు చనిపోయారు. ఆ దేవుడిని అల్లాని ఇప్పుడే అందరం కానీ ప్రార్థించాము, ఈ యుద్ధాలు ఇమ్మీడియట్గా ఆగిపోవాలి. ఇంకా ఎవరికి కానీ నష్టం జరగకుండా, ఏ ప్రాణం హాని జరగకుండా అల్లా దీన్ని ఎవరైతే చేస్తున్నారో వాళ్ళందరినీ ఒక కాంప్రమైజ్ మోడల్లో వచ్చి ప్రజల్ని బ్రతికించేది చూడాలి. కానీ అందరూ ఈరోజు ప్రజలు చూడండి, ఎయిర్పోర్ట్లో మనుషులు ఎప్పుడు బాంబు ఎక్కడ పడుతుందో తెలియదు. అన్ని గల్ఫ్ కంట్రీస్ అన్ని పరిస్థితి చాలా భయంకరంగా ఉంది. ఇది మంచి ఈ సమయంలో, ఇటువంటి పరిస్థితుల్లో, ఈ 21st సెంచురీలో డైలాగ్తో అయిపోయేదాన్ని ఈరోజు మనం అందరం చేసుకోవడం మంచిది కాదు. యావత్ ప్రపంచంలో ప్రతి ముస్లిం కానీ, ప్రతి ఒక్కరు కానీ ఇటువంటి యుద్ధాలు జరగకూడదు అని మనం అందరం కానీ, మన గవర్నమెంట్స్ కానీ ఎవరిని కానీ చెప్పి ఇటువంటి యుద్ధాలని ప్రోత్సహించకూడదని డైలాగ్తో చేసుకోవాలి. కానీ ఇట్లా యుద్ధాలు చేయడం మంచిది కాదు. అల్లాని కానీ కోరాం, ఈ యొక్క యుద్ధం ఇమ్మీడియట్గా ఆగిపోవాలని చెప్పి మా యొక్క మనస్ఫూర్తిగా ఈరోజు ప్రార్థన చేశామని తెలియజేస్తాం.